మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఆ కథలలో భాగంగా ఈ పూట ఎందుకు ఏమిటి అనే వివరాలు కొన్ని తెలుసుకుందాం. ముఖ్యంగా మొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోతే, తిరుమలలో పూలెందుకు పెట్టుకోకూడదంటారు? తిరుమల కొండపైన ఎవ్వరూ పూలు ధరించకూడదు అనే నియమం ఉంది. అక్కడ భక్తుల పుష్పాలంకరణ అనాదిగా నిషిద్ధం. తిరుమలకు పుష్ప మండపం అనే ఒక పేరుందనమాట. ఎన్నెన్నో రకాల విరులుంటాయి. అయితే కొండపై పూసిన ఆ కుసుమాలన్నీ కూడా శ్రీనివాసుడికే చెందాలన్నది నమ్మకం. ప్రచారంలో ఉన్నటువంటి కథనం గురించి మాట్లాడుకుంటే, పూర్వం స్వామివారికి అలంకరించిన పువ్వులను భక్తులకు ఇచ్చేవారుట. ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించవలసినటువంటి పుష్పాలను తాను అలంకరించుకొని ఆనందించాడట. ఆ రాత్రి ఏడుకొండల స్వామివారు శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పారట. అందుకు శ్రీశైల పూర్ణుడు ఎంతగానో చింతించాడట. ఆనాటి నుంచి స్వామివారికి అలంకరించినటువంటి కుసుమాలను భక్తులకు ఇవ్వకుండా పూల బావిలోనే వెయ్యాలి అనేటువంటి ఆచారం ప్రారంభమైందిట. నిజానికి అలంకార శోభితుడైనటువంటి ఆ ఏడుకొండల స్వామివారి ముందు మన అలంకరణలు ఏ పాటివి చెప్పండి? భగవంతుడి ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసేందుకే ఈ కుసుమాలు ధరించకూడదు అనేటువంటి నియమం ఉండుండొచ్చు. ఆలయ దర్శనాలకు భగవంతుని ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పి వెళ్ళినప్పుడు ఆడంబరాలకు అలాగే ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుందట. అది కూడా నిజమే కదా. దేహభ్రాంతి తగ్గుతుంది, భగవంతునిపై మనసు లీనమవుతుంది. రేడియో సిటీ పాడ్కాస్ట్.